సో గుడ్ మార్నింగ్ టు ఎవరివన్. ఈరోజు మనం తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి బయాలజీకి సంబంధించి సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నాము. అందులో భాగంగా సూక్ష్మజీవులు అయినటువంటి వైరస్ల వల్ల మానవులకు కలిగే వ్యాధుల గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా 4 నుంచి 5 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సూక్ష్మజీవుల నుండి అందులో ఖచ్చితంగా వైరస్లకు వెళ్ళి 1 మార్కు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి దీని మీద మనం ఫోకస్ చేయాలి. సో వైరస్ల వల్ల కలిగేటువంటి వ్యాధులు, అందులో ముఖ్యంగా వ్యాధి పేరు, వ్యాధిని కలిగించేటువంటి కారకం, మరి ఆ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, మరి ఆ వ్యాధి మన శరీరంలో ఏ భాగానికి అంటే ఏ అవయవానికి బాగా ప్రభావితం అవుతుంది అనే దాని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మొదటగా ఎల్లో ఫీవర్ అనేటువంటి వ్యాధి. ఈ ఎల్లో ఫీవర్ అనేటువంటి వైరస్కి సంబంధించినటువంటి ఈ వ్యాధి ఫ్లెవీ వైరస్ అనే జీవి వల్ల అంటే ఫ్లెవీ వైరస్ వల్ల వస్తుంది. ఈ ఫ్లెవీ వైరస్ ముఖ్యంగా దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. అంటే దోమ జంతువులను కుట్టినప్పుడు ఆ జంతువుల నుండి ఈ వైరస్ మరి దోమలోకి ఎంటర్ అయ్యి ఆ దోమ మరి జంతువులను కుట్టినప్పుడు లేదా మానవుని కుట్టినప్పుడు మానవునిలోకి ప్రవేశించే అవకాశం ఉంది. సో ఈ ఫ్లెవీ వైరస్ ముఖ్యంగా మానవునిలో మరియు ప్రభావితం చేసేటువంటి అవయవాలు ముఖ్యంగా కాలేయము మరియు మూత్రపిండాలు. ఈ ప్రధానంగా ఈ 2 అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. సో అదేవిధంగా రెండవది వైరస్ల వల్ల వచ్చేటువంటి రెండవ వ్యాధి ఇక్కడ ఫుట్ మరియు మౌత్ వ్యాధి. ఫుట్ మరియు మౌత్ వ్యాధి. సో ఇది ముఖ్యంగా కాక్సీ సాకీ వైరస్, కాక్సీ సాకీ వైరస్ అనేటువంటి వైరస్ వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా మరియు ఒకరు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, ఆ తుంపెరలు పీల్చినప్పుడు మరియు రోగి నుండి సాధారణ మానవునికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరియు డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా కూడా ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క కాక్సీ వైరస్ ముఖ్యంగా మన బాడీలో, మన శరీరంలో కాళ్ళు, చేతులు, నోరు, ముక్కు, పాదాలు, నాడులు, ముఖ్యంగా మనం ఈ అవయవాల్లో నోరు, పాదాలు బాగా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. అందుకే దీన్ని ఫుట్ మరియు మౌత్ వ్యాధి అని కూడా మనం అంటాము. ప్రధానంగా ఈ 2 అవయవాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఈ వైరస్ సంబంధించినటువంటి మరియు ఈ వైరస్ సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఎస్టీడీ డిసీజ్ ఏంటిది అంటే ఎయిడ్స్. ఎయిడ్స్ ఇది ఒకప్పుడు అంటే 1980 నుండి 2020 వరకు బాగా ఎక్కువగా మరియు స్ప్రెడ్ అయినటువంటి లేదా మరి పబ్లిష్ అయినటువంటి వ్యాధి ఏది అంటే ఎయిడ్స్. సో ఎయిడ్స్ మీన్స్ హియర్ ఇన్ ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ ఏఐడిఎస్. ఏఐడిఎస్. A means acquired, immuno means immunity, D means deficiency, S means syndrome. సో అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. సో ఈ వ్యాధి అనేటువంటిది జెనెటికల్గా కాదనమాట. పెరుగుతూ ఉన్నప్పుడు మనం చేసేటువంటి చెడు వ్యసనాల వల్ల మరియు కేర్ తీసుకోకపోవడం వలన వచ్చేటువంటి ఈ వ్యాధి ఎయిడ్స్. సో అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. సో మరి ఈ వైరస్ ఎంటర్ అయిన తర్వాత సో ఈ ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి ఏ వైరస్ వల్ల వస్తుంది అంటే హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో వైరస్. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. ఈ వైరస్ ప్రధానంగా మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత రోగ నిరోధక వ్యవస్థని దెబ్బతీస్తుంది.
ఈ రోగ నిరోధక వ్యవస్థని దెబ్బతీస్తుంది ఈ వైరస్. ఇది ముఖ్యంగా డైరెక్ట్ కాంటాక్ట్, సో ఇల్లీగల్ కాంటాక్ట్, సెక్సువల్ కాంటాక్ట్ మరియు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, హెచ్ఐవి పాజిటివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా ఈ వ్యాధి ఒకరి నుండి ఒకరికి వచ్చే అవకాశం ఉంది. మన శరీరంలో ఏ వ్యవస్థ దెబ్బతింటుంది అంటే రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. రోగ నిరోధక వ్యవస్థ తెలుసు కదా మనందరికి కూడా. ఇందులో ప్రతిదేహాలు ఉంటాయి. ఈ ప్రతిదేహాలు అంటే యాంటీబాడీస్ ఎప్పుడైనా మనకు తెలియకుండా రోగకారక జీవులు ఎంటర్ అయిన వెంటనే ఇవి వాటి మీద దాడి చేసి చంపేస్తాయి. మరి అలాంటి రోగ నిరోధక వ్యవస్థని ఈ హెచ్ఐవి వైరస్ తన ఆధీనంలోకి తీసుకొని రోగ నిరోధక వ్యవస్థను తగ్గించి మరి మనిషిని చంపే ప్రయత్నం చేస్తుంది. ఈ ఎయిడ్స్ అనేటువంటి వ్యాధిలో పర్సన్ 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు సోకిన 15 సంవత్సరాల వరకు చనిపోయే అవకాశం ఉంది. మరి ఇప్పటి వరకు కూడా ఈ వ్యాధికి ఎలాంటి నివారణ చర్యలు మరియు లేవు. కేవలం ట్రీట్మెంట్ అంటే లైఫ్ని ఎక్స్పాండ్ చేసే సందర్భం ఉంది, కానీ మరియు డెత్కి మాత్రం ఎలాంటి నివారణ అంటే ప్రత్యామ్నాయం లేదు. చికెన్ పాక్స్ ఇంకొక వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధి చికెన్ పాక్స్. ఈ చికెన్ పాక్స్ అనేటువంటిది వరిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా గాలి, తుమ్ము, డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా తుంపేర్ల ద్వారా వస్తుంది. ఇది పిల్లలకు చర్మం మీద దురదతో కూడిన దద్దుర్లు ఏర్పడతాయి. ర్యాషెస్ అనేటువంటివి ఏర్పడతాయి. ఇది 15 ఇయర్స్ లోపల ఉన్న చిల్డ్రన్కి ఈ యొక్క చికెన్ పాక్స్ రావడం అనేది అరుదుగా ఆఫెన్గా ఉంటుంది, తరచుగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సిగిల్స్. ఈ సిగిల్స్ అనేటువంటి వ్యాధి ముఖ్యంగా వరిసెల్లా జోస్టర్ వైరస్ వల్ల ఇది కూడా గాలి, తుమ్ము ద్వారా మనిషి నుండి మనిషికి స్ప్రెడ్ కావడం అనేది జరుగుతుంది. చికెన్ పాక్స్ చిన్నపిల్లల్లో అంటే 15 ఇయర్స్ 18 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి వస్తే ఇది దాదాపుగా పెద్దల్లో ఈ సిగిల్స్ అనేటువంటి వ్యాధి వృద్ధులు మరియు చర్మము మీద దురదతో కూడిన దద్దుర్లు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇక మనకందరికీ తెలుసు, తరచుగా నెలలో ఒకసారి లేదా వీలైన 2 సార్లు కూడా మనం ఈ సాధారణ జలుబుకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సాధారణ జలుబు అంటే కామన్ కోల్డ్ అనేటువంటిది రైనో వైరస్ ద్వారా వస్తుంది. ఇది ఒకరి నుండి ఒకరికి గాలి, తుమ్మేటప్పుడు ఆ శ్వాసకోశ బిందువులు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కావడం వల్ల ఈ యొక్క జలుబు అనేది కామన్ కోల్డ్ అనేటువంటిది వస్తుంది. ఇది ముఖ్యంగా ముక్కు, గొంతు అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది ఈ వ్యాధిలో. నెక్స్ట్ వైరస్ వల్ల వచ్చేటువంటి మరొక వ్యాధి డెంగ్యూ ఫీవర్.
ఈ డెంగ్యూ ఫీవర్ అనేటువంటిది డెంగ్యూ వైరస్ ద్వారా వస్తుంది. ఇది ముఖ్యంగా ఈ వైరస్ దోమల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఈ వ్యాధిలో అధిక జ్వరం రావడం, తలనొప్పి ఉండడం, కండరాలు, కీళ్ళ నొప్పులు ఉండడం అనేది జరుగుతుంది ఈ వ్యాధిలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎబోలా డిసీజ్. ఎబోలా వ్యాధి. ఈ ఎబోలా వ్యాధి ఎబోలా వైరస్ వల్ల వస్తుంది. మరి ఈ రోగకారక జీవులను అంటే ఎబోలా వైరస్లను ముఖ్యంగా గబ్బిలాలు, కోతులు ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ వైరస్లు ముఖ్యంగా గబ్బిలాలు మరి కోతుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ వ్యాధి వచ్చినటువంటి మనుషులలో జనరల్గా జ్వరం రావడం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు రావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ హెపటైటిస్ ఏ, బి, సి. హెపటైటిస్ మీన్స్ లివర్. హెపటైటిస్ అంటే ఇక్కడ లివర్ అని చెప్పుకోవచ్చు, కాలేయము. సో ఈ హెపటైటిస్ మొత్తం కూడా ఈ వ్యాధి లివర్కి సంబంధించినటువంటి వ్యాధి. సో ఈ హెపటైటిస్లో మళ్ళీ మనకు సైంటిస్టులు 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే హెపటైటిస్ ఏ, బి, సి. హెపటైటిస్ ఏ వైరస్ హెచ్ఏవి, హెపటైటిస్ బి వైరస్ హెచ్బివి, హెపటైటిస్ సి వైరస్ హెచ్సివి. సో హెచ్బివి, హెచ్సివి లైక్. సో మొత్తం మీద ఈ వైరస్, ఈ హెపటైటిస్ ఏ వైరస్, బి వైరస్, సి వైరస్ అనేటువంటిది కలుషిత ఆహారం, నీటి ద్వారా స్ప్రెడ్, కలుషిత ఆహారం మరియు నీటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో కలుషిత ఆహారం తినడం ద్వారా, కలుషితమైనటువంటి నీరు తాగడం ద్వారా ఈ వ్యాధి అనేది వస్తుంది. అదేవిధంగా ఈ వ్యాధిలో ఏ అవయవం దెబ్బతింటుంది అంటే కాలేయం, అంటే లివర్ అనేది దెబ్బతింటుంది. ఇక్కడ హెపటైటిస్ అంటేనే లివర్ అన్నమాట. హెపాటిక్ సెల్స్ అంటే లివర్ సెల్స్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఫ్లూ అనేటువంటి ఫీవర్. ఇది ఇన్ఫ్లుయెంజా అని కూడా అంటాం మనం. ఈ ఫ్లూ ఫీవరు ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేటువంటి వైరస్ వల్ల వస్తుంది. ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అంటే దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇందులో ముఖ్యంగా ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు దెబ్బతీయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వైరస్ వల్ల వచ్చేటువంటి కామన్గా 15 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకి జీవితంలో ప్రతి ఒక్కరికి ఒకసారి ఖచ్చితంగా వచ్చేటువంటి వ్యాధి మిజిల్స్, అదే తట్ట. ఈ మిజిల్స్ మోర్బిల్లీ వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ముఖ్యంగా దగ్గు, తుమ్ముల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. మరి ఈ వ్యాధిలో ముఖ్యంగా జ్వరం రావడం, దగ్గడం, ముక్కు నొప్పి, కారడం, ముక్కు కారడం, ఎర్రటి కళ్ళు, చర్మంపై ర్యాషెస్, ఎర్రటి దద్దుర్లు కావడం అనేది జరుగుతుంది. ఇది కామన్గా స్కూల్ ఏజ్లో వస్తూ ఉన్నటువంటి వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు. పిల్లలకి ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ గవద బిళ్ళలు. సో టాన్సిల్స్ అంటారు వీటిని ఇంగ్లీష్లో. సో మమ్స్ అని కూడా అంటారు. ఈ వ్యాధి పారామిక్సో వైరస్ ద్వారా వస్తుంది. ముఖ్యంగా ఇది వ్యాధి వచ్చిన వ్యక్తి దగ్గడం ద్వారా, తుమ్మడం ద్వారా ఈ తుంపెర్లు వేరొక వ్యక్తి పీల్చినప్పుడు ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది. ఇది ముఖ్యంగా ఈ గవదబిళ్ళలు చెవుల కింద, అంటే చెవుల వెనకాల దవడ కింద లాలజల గ్రంథుల్లో వాపు అనేది రావడం అనేది మనము చూస్తాము. నొప్పి, వాపుతో ఉంటుంది. మోనోన్యూక్లియోసిస్ ఇది ఎపిన్బార్ వైరస్ వల్ల వస్తుంది. ఇందులో ఇది ముఖ్యంగా దీన్ని మనం మోనోన్యూక్లియోసిస్ అనేది ముఖ్యంగా కిస్సెస్ ద్వారా, అంటే ముద్దుల ద్వారా, లాలాజలం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇందులో శోషరస గ్రంథులు వాపు, జ్వరం రావడం, గొంతు నొప్పి ఉండడం, అలసట అనేటువంటిది ముఖ్యమైనటువంటి చిహ్నాలు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పోలియో, ఇది కూడా అంతరించిపోయినటువంటి వ్యాధిగా చెప్పవచ్చు. ఏమీ లేదు ఇప్పుడు మన ఇండియాలో.
ఈ పోలియో వ్యాధి ఇప్పుడు ఇండియాలో శాస్త్రవేత్తలు కన్క్లూజన్ ఇవ్వడం జరిగింది, ఎలాంటి పోలియో వ్యాధులు లేవు అని. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకక్కడ ఖచ్చితంగా ఈ పోలియో వ్యాధి ఉంటూనే ఉంటుంది. సో దీన్ని ఎంత ఎరాడికేషన్ చేసినప్పటికీ ఏదో ఒక దగ్గర ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఇది 1%గా మనం డిటర్మైన్ చేయవచ్చు. భారతదేశంలో 1% పోలియో వ్యాధిగ్రస్తులు ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ పోలియో వైరస్, పోలియో మైలిటిస్ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇది ముఖ్యంగా దగ్గు, తుమ్ములు, మొత్తం మీద ఇక్కడ ప్రధానంగా నాడీ వ్యవస్థ అంటే కాళ్ళు చేతులు పడిపోవడం అనేది చూస్తాం. అందుకే ఈ పోలియో వ్యాధిలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, తర్వాత మళ్ళీ రీగెయిన్ కాని పారాలిసిస్ అంటే పక్షవాతం, తిరిగి రాని పక్షవాతం అంటే కాలు చేయి పడిపోవడం అనేది మనం చూస్తాం ఈ వ్యాధిలో. నెక్స్ట్ ఇక్కడ రేబీస్, ఇది కుక్క కాటు వల్ల మరి ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ వచ్చేసి లైసా వైరస్, దీన్ని రేబీస్ వైరస్ అని కూడా అంటున్నాము. ముఖ్యంగా సోకినటువంటి జంతువుల ద్వారా మెదడుకు వ్యాపించడం ద్వారా మనం ఈ వ్యాధి చివరిలో కుక్కలాగా అరవడం, కుక్కలాగా జొల్లు కారడం, కుక్కల్లాగా తిరగడం అనేటువంటిది చూస్తాం. ముఖ్యంగా ఈ వ్యాధిలో జ్వరము, తలనొప్పి, ఆందోళన, గందరగోళం, హైడ్రోఫోబియా, ఇది చాలా ఇంపార్టెంట్. హైడ్రోఫోబియా అంటే ఈ కుక్క గడిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీటిని చూస్తే భయం అనేది ఉంటుంది. అందుకే దీన్ని హైడ్రోఫోబియా అని కూడా అంటాం. ఎవరైతే కుక్క కాటుకు గురయ్యారో వాళ్ళకు నీరు అంటే భయం, అంటే నీటి దగ్గరికి వెళ్ళలేరు. దాన్ని ఏమంటారంటే హైడ్రోఫోబియా అని కూడా అంటారు. హైడ్రోఫోబియా అని కూడా అంటారు. సో నెక్స్ట్ రుబెల్లా వైరస్ ద్వారా ఇది వస్తుంది. ముఖ్యంగా దీన్ని జర్మన్ మిజిల్స్ అని కూడా అంటాము. ఇది స్కిన్ టచ్ కావడం వల్ల వ్యాధి సోకిన వ్యక్తి నుండి సాధారణమైనటువంటి వ్యక్తికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇది రుబెల్లా చర్మం మీద దద్దుర్లు అంటే ర్యాషెస్ రావడం, జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, మెడ, చెవులు వెనుక శోషరస కణుపుల వాపు అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ మసూచి. సో ఈ మసూచి కూడా ఇది కూడా అంతరించిపోయినటువంటి డిసీజ్గా చెప్పవచ్చు. మరి ఈ మసూచి వేరియోలో వైరస్ ద్వారా వస్తుంది. మరి ఇది దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా ర్యాషెస్ కూడా పెద్ద మొత్తంలో రావడం అనేది ఈ వ్యాధిలో మనం చూస్తాం. నెక్స్ట్ లీడింగ్ డిసీజ్ ఏంటి అంటే కోవిడ్-19 ఇది కూడా వైరస్ వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా SARS-CoV-2 అనే వైరస్ వల్ల ఈ SARS-CoV-2 సో ఈ వైరస్ వల్ల వస్తుంది. ఇది దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి స్ప్రెడ్ కావడం అనేది జరుగుతుంది. ఇది ప్రధానంగా ఈ వ్యాధిలో ఊపిరితిత్తులు దెబ్బతినడం, ముఖ్యంగా ప్రధానమైనటువంటి అవయవాలు ఈ కోవిడ్-19లో ప్రధాన అవయవాలు ఊపిరితిత్తులు, గుండె, మెదడు, మూత్రపిండాలు, పేగులు, కాలేయము, ఇతర టిష్యూస్, కణజాలాలు దెబ్బ తినడం అనేది చూస్తాం. ఇక నెక్స్ట్ లాస్ట్, ఇది ముఖ్యంగా చలికాలంలో, వర్షాకాలంలో, ఎండాకాలంలో అని తేడా లేకుండా మరి కొన్ని సందర్భాల్లో అతిగా స్ప్రెడ్ అయ్యేటువంటి వ్యాధి ఏది అంటే ఎపిడమిక్ డిసీజ్ అయినటువంటి అతిసార వ్యాధి. ఈ అతిసార వ్యాధి రోటా వైరస్ వల్ల వస్తుంది. మరి కలుషితమైనటువంటి నీరు, ఆహారం తీసుకోవడం వల్ల ఇది రావడం అనేది చూస్తాం. దీంట్లో ముఖ్యంగా మోషన్స్ అండ్ వామిటింగ్స్ అంటే వాంతులు, విరేచనాలు, జ్వరం ప్రధానంగా ఉండడం అనేది మనం చూస్తాము. ఖచ్చితంగా మ్యాక్సిమం టాయిలెట్ ఉపయోగించిన తర్వాత సరిగ్గా చేతులు కడుక్కోవాలి, లేదంటే అతిసార వ్యాధి అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వైరస్లకు సంబంధించినటువంటి మానవులలో కలిగించే
ముఖ్యమైనటువంటి వ్యాధుల్ని మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసాం. ఖచ్చితంగా తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఒక మార్కు రావడం అనేది జరుగుతుంది. ఈ సూక్ష్మజీవులు వైరస్‌లకెళ్ళి. సో, కాబట్టి ఫోకస్ అండ్ గెయిన్.